హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే డిజైన్ ఆఫ్ ఫ్లేంజ్ కప్లింగ్ అనమాట. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఇది ఒకటి నేర్చుకుంటే మనకి ఇది ఈ ఫ్లేంజ్ కప్లింగ్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఫ్లేంజ్ కప్లింగ్ ఉంటుంది. సో నార్మల్ ఫ్లేంజ్ కప్లింగ్, ప్రొటెక్టెడ్ అంటే అన్ప్రొటెక్టెడ్, ప్రొటెక్టెడ్. సో మనం అన్ప్రొటెక్టెడ్ అంటే ఒక్కటి నేర్చుకుంటే ప్రొటెక్టెడ్ లో జస్ట్ ఒక ఫార్ములా అనేది యాడ్ అవుతుంది అంతే, ప్రొసీజర్ లో ఇంకేం చేంజ్ ఉండదు అనమాట. ఇది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఇది. ఓకే, 10 మార్క్స్ మోడల్ అనమాట C23 వాళ్ళకి. ఇందులో మనకి ఒకే డిజైన్ ఆఫ్ ప్రొసీజర్ తో మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. ప్రొటెక్టెడ్ ఫ్లేంజ్ కప్లింగ్ ని సాల్వ్ చేయొచ్చు, అలాగే నాన్ ప్రొటెక్టెడ్ లేదంటే నార్మల్ ఫ్లేంజ్ కప్లింగ్ అన్నప్పుడు, సో డిజైన్ క్యాస్ట్ ఐరన్ ఫ్లేంజ్ కప్లింగ్ అన్నప్పుడు మన నార్మల్ ప్రొసీజరే అంటే ప్రొటెక్టెడ్ కి అన్ప్రొటెక్టెడ్ కి మెన్షన్ చేస్తాడండి. ప్రొటెక్టెడ్ అయితే కంపల్సరిగా మనకి మెన్షన్ చేస్తాడు. సో ఇక్కడ మనం నార్మల్ ఫ్లేంజ్ కప్లింగ్ యొక్క డిజైన్ ప్రొసీజర్ అన్నది నేర్చుకుందాము. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు నార్మల్ ఫ్లేంజ్ కప్లింగ్ కి అలాగే ప్రొటెక్టెడ్ ఫ్లేంజ్ కప్లింగ్ కి ఏ ఫార్ములా అన్నది యాడ్ అవుతుందో అన్నది కూడా మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనండి, ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది. నెక్స్ట్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే నెంబర్ ఆఫ్ లైక్స్ని బట్టే మనకి యూట్యూబ్ నుంచి సపోర్ట్ అయితే వస్తుంది అన్నమాట. ఓకేనా, ఎన్ని లైక్స్ ఇంక్రీజ్ అయితే మనకి ఏంటి అంటే ఇదే టాపిక్ మీద సెర్చ్ చేసే వాళ్ళకి సజెస్టెడ్ లిస్ట్లో మన వీడియో అన్నది కనిపిస్తుంది వాళ్ళకి. ఓకేనా, సో లాస్ట్ వరకు చూడండి. వీడియో కొంచెం లెందీగానే ఉంటుంది ఎందుకంటే డిజైన్ కదా. సో పార్ట్ 1 పార్ట్ 2 ఇలా బ్రేక్ చేస్తే మళ్ళీ మనకి అర్థం కాకపోవచ్చు అని లెందీ వీడియో అయినా ఒకే వీడియోలో నేను పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఫ్లేంజ్ కప్లింగ్ అంటే మనకి అన్ప్రొటెక్టెడ్ అనుకుందాం. ఓకే, అన్ప్రొటెక్టెడ్ ఫ్లేంజ్ కప్లింగ్ అలాగే ప్రొటెక్టెడ్ ఫ్లేంజ్ కప్లింగ్ ఆల్రెడీ మనం మిషన్ డ్రాయింగ్ లో డ్రా చేసాం. ఓకే, మిషన్ డ్రాయింగ్ లో ఈ డిఫరెన్స్ కూడా మనకి తెలిసిపోతుంది. ఓకే, నేను ఇక్కడ మీకు సైడ్ లో డయాగ్రామ్ అనేది చూపిస్తాను, సో మీరు ఐడెంటిఫై చేయడానికి. ఓకేనా, సో ఇక్కడ ఈ డిజైన్ ఆఫ్ ఫ్లేంజ్ కప్లింగ్ లో మనకి 5 టాపిక్స్ అన్నవి మనం డిజైన్ చేయాలి. ఏంటి అంటే డిజైన్ ఆఫ్ షాఫ్ట్, డిజైన్ ఆఫ్ హబ్, డిజైన్ ఆఫ్ కీస్ అండ్ డిజైన్ ఆఫ్ ఫ్లేంజ్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి డిజైన్ ఆఫ్ బోల్స్. ఓకేనండి, డిజైన్ ఆఫ్ బోల్స్. మన ఈ ఫ్లేంజ్ కప్లింగ్ లో స్ట్రెసెస్కి వచ్చేసరికి ప్రీవియస్ దాంట్లో నేర్చుకున్నట్టే మనకి షియర్ స్ట్రెస్ ఉంటుంది, క్రషింగ్ స్ట్రెస్ అన్నది ఉంటుంది. ఈ క్రషింగ్ స్ట్రెస్ అన్నది కీస్ అండ్ బోల్స్ అండ్ షియర్ స్ట్రెసెస్ అన్నవి ఏంటంటే షాఫ్ట్, హబ్, ఫ్లేంజ్ అండ్ బోల్స్ లో మనం చూస్తాం అన్నమాట. ఓకేనా, సో ఇవి 2 స్ట్రెసెస్. సో ఎక్కడైనా మనకి డెవలప్ అయ్యేవి 2 స్ట్రెసెస్, షియర్ స్ట్రెస్ అండ్ క్రషింగ్ స్ట్రెస్. ఓకే, ఇప్పుడు మనం డిజైన్ ఆఫ్ ఫ్లేంజ్ కప్లింగ్ లో ఫస్ట్ వన్ నేర్చుకుందాం. ఓకే, డిజైన్ ఆఫ్ షాఫ్ట్. ఇది ఆల్రెడీ మఫ్ కప్లింగ్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా సేమేనండి. ద టార్క్ ట్రాన్స్మిటెడ్ బై ది షాఫ్ట్ ఫ్రమ్ ద గివెన్ పవర్ ఈక్వల్ టు మనకి P ఈక్వల్ టు 2πnt/60, T అంటే 60p/2πn. సో యాక్చువల్లీ టార్క్ ఫార్ములా ఏంటి? T ఈక్వల్ టు π/16 τ d3. దీని నుంచి మనం D ని ఫైండ్ అవుట్ చేస్తాం. D ఈక్వల్ టు √16t/πτ. ఓకే, వేర్ P ఈక్వల్ టు పవర్ ట్రాన్స్మిటెడ్ ఇన్ వాట్, T equal to torque transmitted by shaft Newton mm and D equal to diameter of the shaft mm. Tau equal to allowable shear stress for shaft Newton per mm square. Okay, N అంటే speed of the shaft. Okay, RPM. ఓకేనండి, ఇది మనం ప్రీవియస్ వీడియోలో కూడా చేసిందే. ఓకే, నెక్స్ట్ డిజైన్ ఆఫ్ హబ్. ఈ డిజైన్ ఆఫ్ హబ్ ఏంటి అంటే outer diameter of the hub dy equal to 2D and inner diameter of the hub di equal to D and length of the hub L equal to 1.5 dm mm. Okay, 1.5 into D mm in units వచ్చేసరికి mm అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి ఏంటి అంటే
డిజైన్ ఆఫ్ హబ్. ఓకే, ఇక్కడ నుంచి మనకి ప్రతిదీ కూడా పర్మిసిబుల్ అండ్ ఇండ్యూస్డ్ స్ట్రెసెస్ని కంపేర్ చేసుకుంటూ మనం చేసిన డిజైన్ అన్నది సేఫా కాదా అన్నది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రాబ్లమెటిక్స్లో. ఓకేనా? సో నెక్స్ట్ టార్క్ ట్రాన్స్మిటెడ్ బై హబ్. సో T equal to pi/16 tau h dO cube into 1 minus k power 4. Okay, 1 minus k power 4. Tau h అంటే allowable shear stress for hub. K అంటే diameter ratio di/d0. ఈ ఫార్ములాస్ మస్ట్ అండ్ షుడ్ మనకి గుర్తుంటేనే కానీ మనకి ఈ క్వశ్చన్ అన్నది ఇచ్చిన తర్వాత మనం సాల్వ్ చేయడానికైనా కూడా మనకి కంపల్సరీగా ఫార్ములాస్ అన్నవి గుర్తుండాలి. మీరు ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలండి, ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది. ఓకే, ఈ డిజైన్ ప్రొసీజర్ ప్రాక్టీస్ చేయాలి, అలాగే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నవి కూడా మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఫార్ములాస్ మనం మర్చిపోకుండా ఉంటాం. ఓకే, నెక్స్ట్ డిజైన్ ఆఫ్ కీస్. ఆల్రెడీ కీస్ గురించి మనం నేర్చుకున్నాం. సో ద టార్క్ ట్రాన్స్మిటెడ్ బై కీ ఈజ్ ఈక్వల్స్ టు ద టార్క్ ట్రాన్స్మిటెడ్ బై ది షాఫ్ట్. ఇది ఎక్కడ తీసుకున్నా కూడా మనకి సో టార్క్ అనేది కీ ఎంతైతే మనకి ట్రాన్స్మిట్ చేస్తుందో అలాగే షాఫ్ట్ కూడా అంతే ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, ద కీ ఈజ్ సబ్జెక్టెడ్ టు బోత్ షియర్ అండ్ క్రషింగ్ స్ట్రెస్సెస్. సో ఇక్కడ కూడా సేమ్ అండి, రెక్టాంగులర్ కీని అలాగే మనకి స్క్వేర్ కీని కన్సిడర్ చేసుకుంటాము. సో వీటితో వచ్చేసరికి W ఈక్వల్ టు D/4, థిక్నెస్ ఆఫ్ ది కీ T ఈక్వల్ టు D/6, దేనికి రెక్టాంగులర్ కీకి. అలాగే స్క్వేర్ కీకి వచ్చేసరికి విడ్త్ ఆఫ్ ది కీ W ఈక్వల్ టు D/4 అండ్ థిక్నెస్ ఆఫ్ ది కీ T ఈక్వల్ టు D/4, ఎందుకంటే స్క్వేరే కాబట్టి మనకి రెండు కూడా ఈక్వల్ గానే ఉంటుంది. సో లెంత్ ఆఫ్ ది కీ ఇన్ ఈచ్ కీ. ఓకే, L ఈక్వల్ టు 1.5 ఇంటూ D. ఇది స్మాల్ L అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. హబ్లో క్యాపిటల్ L వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ కీస్లోకి వచ్చేసరికి స్మాల్ L వస్తుంది. స్మాల్ L ఈక్వల్ టు 1.5 ఇంటూ D అన్నది వస్తుంది. సో దీంట్లో కూడా మళ్ళీ మనం టార్క్ అన్నది పర్మిసిబుల్కి, అలౌబుల్కి, ఇండ్యూస్డ్ అంటే అలౌబుల్, పర్మిసిబుల్ ఓకే, అండ్ ఇండ్యూస్డ్కి అలౌబుల్కి ఇచ్చిన గివెన్ డేటాలో ఇచ్చిన అలౌబుల్కి మనం కంపేర్ చేసుకొని మనం డిజైన్ చేసిన డేటా అన్నది సేఫా కాదా అన్నది మనం చెప్పాలి. సో దానికి సంబంధించి T ఈక్వల్ టు tau k LW D/2. ఓకే, అలాగే టార్క్ ట్రాన్స్మిటెడ్ బై ది కీ T ఈక్వల్ టు సిగ్మా CK L T/2 D/2. సిగ్మా CK అంటే ఇండ్యూస్డ్ క్రషింగ్ స్ట్రెస్ అండ్ tau k అంటే ఇండ్యూస్డ్ షియర్ స్ట్రెస్ ఫర్ ద కీ. ఓకే, ఇలా మీకు ఇండ్యూస్డ్ వస్తుంది. నెక్స్ట్ మనకి అలౌబుల్ అన్నది ప్రాబ్లంలో ఇస్తాడా, రెండు కంపేర్ చేసి డిజైన్ అన్నది సేఫా కాదా అన్నది చెప్పాలి. సో ప్రతి పాయింట్కి అనమాట. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ ఫ్లేంజ్. డిజైన్ ఆఫ్ ఫ్లేంజ్కి అవుటర్ డయామీటర్ ఆఫ్ ది ఫ్లేంజ్ DF ఈక్వల్ టు 4D, థిక్నెస్ ఆఫ్ ది ఫ్లేంజ్ TF ఈక్వల్ టు 0.5 ఇంటూ D, పిచ్ సర్కిల్ డయామీటర్ ఆఫ్ ది బోల్స్ DP ఈక్వల్ టు 3D. ఓకే, దీనికి కూడా మళ్ళీ టార్క్ ట్రాన్స్మిటెడ్ బై ది ఫ్లేంజ్ అన్నది చేయాలి. T ఈక్వల్ టు tau F సిగ్మా DO TF DO/2. ఓకే, TF అంటే ఏంటి మనకి ఇండ్యూస్డ్ షియర్ స్ట్రెస్ ఫర్ ది ఫ్లేంజ్, ఎందుకంటే ఇక్కడ F ఉంది కాబట్టి. అదే మనకి K ఉంటే మనకి కీ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ డిజైన్ ఆఫ్ బోల్స్. మనకేంటండి డిజైన్ ఆఫ్ బోల్స్. ఈ డిజైన్ ఆఫ్ బోల్స్లో కూడా అంటే షాఫ్ట్ ఎంతైతే ట్రాన్స్మిట్ చేస్తుందో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ది బోల్స్ అనమాట. టార్క్ ట్రాన్స్మిటెడ్ బై బోల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ది టార్క్ ట్రాన్స్మిటెడ్ బై ది షాఫ్ట్. ఇక్కడ మనకి టార్క్ ఫార్ములా ఏంటి అంటే షియర్ స్ట్రెస్, షేరింగ్ ఏరియా, పిచ్ సర్కిల్ రేడియస్ అండ్ నెంబర్ ఆఫ్ బోల్స్. సో దానికి మనకి T ఈక్వల్ టు tau b pi/4 dB square into dP/2 into N. Okay, tau b అంటే allowable shear stress for the bolt,
డిపి అంటే పిచ్ సర్కిల్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ ది బోల్ట్, డిబి అంటే నామినల్ డయామీటర్ ఆఫ్ ది బోల్ట్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ బోల్స్. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ బోల్ట్స్ని మనం ఎలా కన్సిడర్ చేసుకోవాలి అంటే, మనకి షాఫ్ట్ డయామీటర్ అప్ టు 40 mm ఉందనుకోండి, n ఈక్వల్ టు 3గా అజ్యూమ్ చేసుకోవాలి. లేదు మనకి షాఫ్ట్ డయామీటర్ 40 to 100 మధ్యలో వచ్చింది అంటే మనకి n ఈక్వల్ టు 4గా మనం కన్సిడర్ చేయాలి. అలాగే షాఫ్ట్ డయామీటర్ ఇన్ బిట్వీన్ 100 to 180 mm అనుకోండి, n ఈక్వల్ టు 6గా మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. అప్ టు 40 అయితే 3, అండ్ 40 to 100 అయితే 4, అండ్ 100 to 180 అయితే 6. ఇవి డిజైన్ పారామీటర్స్ కొన్ని అజ్యూమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ అలాగే టార్క్ ట్రాన్స్మిటెడ్ బై ది బోల్ట్కి వచ్చేసరికి T ఈక్వల్ టు సిగ్మా సిబి అండ్ డిబి టిఎఫ్ డిపి బై 2 ఇంటూ ఎన్. ఓకే, సిగ్మా సిబి అంటే ఏంటి? అలౌబుల్ షియర్ స్ట్రెస్, అలౌబుల్ క్రషింగ్ స్ట్రెస్ ఫర్ బోల్ట్. ఓకే, ఇంక ఇవన్నీ తెలిసినవే కదా. డిబి అంటే నామినల్ డయామీటర్, అండ్ డిపి అంటే పిచ్ సర్కిల్ డయామీటర్, అలాగే టిఎఫ్ అంటే థిక్నెస్ ఆఫ్ ది ఫ్లేంజ్. ఓకే, టిఎఫ్ అంటే థిక్నెస్ ఆఫ్ ది ఫ్లేంజ్. ఇక్కడితో మనకి ఏంటి అంటే నార్మల్ డిజైన్ యొక్క ప్రొసీజర్ అన్నది కంప్లీట్ అయింది. దేనిది? ఫ్లేంజ్ కప్లింగ్ యొక్క డిజైన్. సో మనకి ఫార్ములాస్కి వచ్చేసరికి ఏంటేంటి, మొత్తం ఇక్కడ 4 ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఈ 3 ఫార్ములాస్తో పాటు మనకి ఇదొక ఫార్ములా హబ్ గురించి. ఓకే, నెక్స్ట్ కీస్కి వచ్చేసరికి 1 2 3 4 5 T, and then crushing stress. ఫ్లేంజ్కి వచ్చేసరికి 1 2 3, ఓకే 4. సో ఇవి మెయిన్ ఫార్ములాస్ అన్నమాట. మనకి 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ఫార్ములాస్ అన్నవి మీరు బై ప్రాక్టీస్ అనేది చేయాలి కంపల్సరీగా. నేను ఇక్కడ ఎలా అయితే చెప్పానో సేమ్ ఈ సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటెన్స్లు కూడా సేమ్ మనకి ప్రాబ్లమ్స్లో ఆ స్టేట్మెంట్స్ అన్నవి మీరు రాయాలి కంపల్సరీగా అండి. ఓకేనా? సో ఫస్ట్ డిజైన్ ఆఫ్ ది షాఫ్ట్ అన్నప్పుడు ద టార్క్ ట్రాన్స్మిటెడ్ బై ది షాఫ్ట్ ఫ్రమ్ ద గివెన్ పవర్ అని చెప్పేసి ఈ ఫార్ములాస్ రాస్తారు. అంటే ఆల్రెడీ గివెన్ డేటా అనేది ముందున రాస్తారు కాబట్టి రాసిన తర్వాత ఈ ఫార్ములాస్ రాసేసి దాని రిలేటెడ్ ఫైండ్ అవుట్ చేస్తాము ఇచ్చిన డేటా ప్రకారం. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ హబ్. దీనికి ఒక్కదానికే కంపారిజన్ అన్నది ఉండదండి, ఎందుకంటే మనం కంపల్సరీగా డయామీటర్ కానీ లేదు అంటే టార్క్ కానీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి దానికి మనకి సేఫా కాదా అన్నది మనం చెప్పనవసరం లేదు. షాఫ్ట్కి మిగతా అన్నిటికీ కూడా మనం చేసిన డిజైన్ క్యాల్కులేషన్ అన్నది సేఫా కాదా అన్నది మనం ప్రాబ్లమ్స్లో చెప్పాలి, కంపల్సరీగా చెప్పాలి. నెక్స్ట్ ఇలాంటి డిజైన్ ఆఫ్ ఫ్లేంజ్ కప్లింగ్ అన్నప్పుడు 10 మార్క్స్కి ఇచ్చినప్పుడు కంపల్సరీగా డయాగ్రామ్ అన్నది డ్రా చేయాలి. ఓకే, మరి అంటే మిషన్ డ్రాయింగ్లో ఎగ్జాక్ట్గా గీసినట్టు కాదండి, మనకి ఆ ఫ్లేంజ్ కప్లింగ్ యొక్క మొత్తం షేప్ అన్నది అవుట్లైన్ అన్నది గీయాలి కంపల్సరీగా. ఓకే, అవుట్లైన్ గీసి మనం ఇక్కడ ఎన్నైతే బోల్స్ ఇవన్నీ అనుకుంటున్నామో సో డిఐ ఎంత ఉండాలి దానికి అప్రాక్స్గా ఆ షేప్ అన్నది గీస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇది మనకి ఫ్లేంజ్ కప్లింగ్ యొక్క డిజైన్ ప్రొసీజర్. ఇప్పుడు మనం ఇది నార్మల్ ఫ్లేంజ్ కప్లింగ్ అనుకుంటే ప్రొటెక్టెడ్కి మనకేంటి, ప్రొటెక్టెడ్ అయినా కూడా ఇలాగే 5 డిజైన్ చేయాలి. దానికి కూడా డిజైన్ ఆఫ్ షాఫ్ట్ ఉంటుంది, డిజైన్ ఆఫ్ హబ్ ఉంటుంది, నెక్స్ట్ డిజైన్ ఆఫ్ కీస్, డిజైన్ ఆఫ్ ఫ్లేంజ్. ఓకే, నెక్స్ట్ డిజైన్ ఆఫ్ బోల్స్ అన్నవి కూడా మనకి కామన్. కాకపోతే మనం ఇంకో ఎక్స్ట్రాగా ఒక ఫార్ములా అన్నది నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏంటి అంటే ప్రొటెక్టెడ్కి సో ప్రొటెక్టెడ్ ఫ్లేంజ్ కప్లింగ్కి మనకి సో థిక్నెస్ ఆఫ్ ప్రొటెక్టివ్ ఫ్లేంజ్
సో TP ఈక్వల్ టు 0.25D. TP ఈక్వల్ టు 0.25D. ఇదొక్కటి యాడ్ అవుతుంది అంతే, అంతకుమించి మొత్తం ప్రొసీజర్ అంతా కామన్. ఓకేనండి, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనిపించినట్టయితే మీకు లైక్ షేర్ బటన్స్ ఉంటాయి కదా వీడియో కింద, దాని పక్కనే మనకి సూపర్ థ్యాంక్స్ అన్న ఆప్షన్ అయితే ఉంటుందండి. అంటే ఈ సింబల్లో మనకి ఏంటి డాలర్ సింబల్ అన్నది ఉంటుందన్నమాట, ఇలా ఉంటుంది. సో దీన్ని సూపర్ థ్యాంక్స్ అంటారు. ఈ సూపర్ థ్యాంక్స్ని కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.